స్థానిక పాస్టర్ గారికి, కొన్ని దశాబ్దాల తర్వాత చూస్తున్న దానం పాస్టర్ గారా, దానం బాబు గారు, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు. మీ అందరికీ నిండు వందనాలు. 30 ఏళ్ల క్రితం మేము ఇక్కడ కడపలో ఉన్నాం కొంతకాలం. మా ఆవిడ మాసపేట్ హాస్పిటల్లో మెడికల్ డాక్టర్గా డాక్టర్ రత్నమ్మ గారితో కలిసి పనిచేశారు లాంగ్ టైం బ్యాక్. దాని తర్వాత నేను పాండిచేరిలో ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు మా ఇంట్లో ఫెలోషిప్ ఉండేది. మేనేజర్స్, నేను ఒక డిపార్ట్మెంట్లో మేనేజర్గా ఉన్నా. ఐఎమ్ ద క్వాలిటీ కంట్రోల్ మేనేజర్. నా సబ్జెక్ట్ ఎంఫిల్ బయోకెమిస్ట్రీ, బరోడా, గుజరాత్, ఎంఎస్ యూనివర్సిటీ. ఆ ఫెలోషిప్లో సారికి ఒక గమ్మత్తు పాస్టర్ వచ్చేవాడు. ఒక పాస్టర్ వచ్చి బాప్తిసం యేసు నామములో అన్నాడు. నీ బాప్తిసం కరెక్ట్ కాదు బాబు, అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారము బాప్తిసం యేసు నామములోనే. ఇంకొక పాస్టర్ వచ్చి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు సిఎన్పురంలో టీపీఎం వాళ్ళు, మంచి సంఘమే, కానీ డాక్టర్ అని తేడా. నువ్వు పాస్టర్ అయితే మీరు పెళ్లి చేసుకోకూడదు, రిఫర్మేషన్ అదే గొడవ. పెళ్లి చేసుకుంటే మీ భార్య నీకు సిస్టర్ అవుద్ది. ఇటు రకరకాలుగా డిఫరెంట్ టీచింగ్స్ దొరుకుతూ ఉండేవి. ఆ దెబ్బకు నేను తడుచుకొని, అప్పటికే నాకు పిలుపు ఉంది, పాండిచేరిలో జాబ్ రిజైన్ చేసి నేను బైబిల్ కాలేజీ వెళ్ళడం జరిగింది. బెంగళూరులో సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్ 3 ఏళ్ళు ఐ డిడ్ మై ఎండి దేర్. దాని తర్వాత ఇక్కడ నుంచి మేము తెలంగాణకి వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్ ఆఫ్ మై మినిస్ట్రీ ఇస్ దేర్. మై కాల్ ఈస్ టు తెలంగాణ. ఇట్ ఇస్ గాడ్ హెస్ మేడ్ వెరీ వెరీ క్లియర్. అయితే నేను ఇక్కడికి వచ్చింది నా తరపున రాలా, ఏ సంఘం తరపున కూడా రాలేదు. ఆర్టీఎఫ్ వారు ఇక్కడికి నన్ను పంపించారు. ఆర్టీఎఫ్ కోర్ టీం వారు ఫోన్ చేసి, రజనీకాంత్ అన్న, మీరు ఆర్టీఎఫ్ తరపున యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఎ టాక్ ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ వెరీ స్పెషల్ మైల్స్టోన్ డే, దట్ ఈస్ ద రిఫర్మేషన్ డే అండ్ ఆల్సో ద నైసిన్ క్రీడ్ మీద యూ గివ్ ఏ టాక్ అని వాళ్ళని పంపించారు. రైట్ థియాలజీ ఫోరం వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో సంఘాలలో మన తెలుగు వాళ్ళం తెలుగు అక్షరాలాగా ఉంటామంట, 2 అక్షరాల కలవు హిందీలాగా. ఎవరి మినిస్ట్రీ వాళ్ళదే, ఎవరి వేదాంతం వాళ్ళదే, ఎవరి భావం వాళ్ళదే, ఎవరి తాత్పర్యం వాళ్ళదే. హైదరాబాద్లో ప్రతిరోజు కొత్త సంఘం వస్తూనే ఉంటుంది. ఎక్కడో చోట ఒక హోటల్ తీసుకుంటారు, ఒక సింగరు, ఒక జాజ్ ప్లేయరు, ఒక ప్రీచరు, ఒక స్పీకరు, చర్చ్ స్టార్ట్ అయిపోవాలి. ఒకళ్ళేమో అరటికాయలతో బిజినెస్, ఒకళ్ళు నూనెతో బిజినెస్, ఒకళ్ళు కర్చీఫులతో బిజినెస్, ఒకళ్ళు చేపలతో బిజినెస్, రకరకాలుగా విధానాల్లో ప్రస్తుతానికి ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ టీచింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఒక ఆయనేమో కాళ్ళతో అభిషేకాన్ని పంపిస్తున్నాడు, కాళ్ళతో అభిషేకాన్ని పంపిస్తున్నాడు. సో ఇటువంటి నేపథ్యంలో టు చెక్ సమ్ ఆఫ్ ద రాంగ్ టీచింగ్స్ అండ్ రాంగ్ డాక్ట్రిన్స్ అండ్ టు క్లారిఫై వాట్ ఈస్ ట్రూత్ and to clarify what exactly the Bible says. మరి ప్రాముఖ్యంగా కీలకమైన సిద్ధాంతాల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే భావంతో, తాత్పర్యంతో రైట్ థియాలజీ ఫోరం అంటూ వారు ఏర్పరిచారు. దానిలో కోర్ టీం ఉంది, దానిలో ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. సో దాని తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. రేపు కమింగ్ సూన్ మీకు ఇచ్చారు, నాయనది ప్యాంప్లెట్స్ ఇచ్చారా, ఆర్టీఎఫ్ ఇస్తారు కదా, 3rd యాన్యువల్ కాన్ఫరెన్స్ నడుస్తుంది భువనగిరిలో. మీకు టైం ఉంటే కనుక యూ క్యాన్ జాయిన్. నేను కూడా 3 ఏళ్ళు బైబిల్ కాలేజీలో నేర్చుకోవడం జరిగింది. సాధారణంగా అందరికీ బైబిల్ కాలేజ్కి వెళ్ళే స్కోప్ ఉండదు. కానీ ఈ రోజుల్లో మనకి వాట్సాప్లు వచ్చినాయి, ఇంటర్నెట్లు వచ్చినాయి కాబట్టి చాలా మట్టుకు మనం నేర్చుకోవచ్చు. కానీ మనందరికీ థియలాజికల్ మెంటర్స్ కావాలా? ఎస్ ఆర్ నో? డొక్కు క్రికెట్కే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, 3 రకాల కోచెస్ ఉన్నారు. సో నీకు నాకు మనకు కూడా వి నీడ్ థియలాజికల్ మెంటర్స్.
వేదాంత తాత్పర్యంలో, వేదాంత విధానాల్లో, వేదాంత అవగాహనలో వీ నీడ్ మెంటర్స్. అంటే మన థింకింగ్ని షేప్ చేసేవాళ్ళు, మన ఆలోచన విధానాన్ని, అంతేకాదు మన ప్రాక్టీసెస్ను కూడా కరెక్ట్ చేసేవాళ్ళు మనకుంటే కనుక మనం కొంతమట్టుకైనా సరే దేవుని యొక్క మార్గాల్లో ముందుకు వెళ్ళే గ్రేస్, కృప దేవుడు మనకిస్తాడు. ఒక వేదాంత పండితుడు తన యొక్క థియలాజికల్ బుక్లో, మూడీ హ్యాండ్ బుక్ ఆఫ్ థియాలజీ, పాల్ ఎన్స్లో ఆయన రాసిన మొట్టమొదటి స్టేట్మెంటు, అది మీకు ఇంగ్లీష్ చెప్తా ముందు, దాంతో తెలుగులో తర్జుమా చేస్తా. దేర్ ఈజ్ నో హయ్యర్ యాక్టివిటీ విత్ విచ్ ద మైండ్ క్యాన్ బి ఎంగేజ్డ్ దాన్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేర్ ఈజ్ నో హయ్యర్ యాక్టివిటీ విత్ విచ్ ద మైండ్ క్యాన్ బి ఎంగేజ్డ్ దాన్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మన మైండ్తో ప్రతిరోజు చాలా యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తున్నాం, తప్పదు. ఈ లోకల్ ఉన్నాం, మన జాబ్స్ ఉన్నాం, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, సాంఘిక జీవితం ఉంది, సంఘ జీవితం ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది. అవర్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్. మంచిదే. అయితే ద బెస్ట్ వే టు ఎంగేజ్ యువర్ మైండ్ ఆర్ ద బెస్ట్ వే టు ఎంగేజ్ మై మైండ్ ఈజ్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. Because e-communication is only horizontal communication. Yes or no? E-communication is vertical communication. ఈ వర్టికల్ కమ్యూనికేషన్ తలనైపోయిందంటే పాస్టర్ గారు సడన్గా దేవుడు నాకు చెప్పాడు అంటాడు. సారు దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు నాకు చెప్పాడంటే ఇక మన అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్. మనం ఇంకేం మాట్లాడలేం. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు. వాక్యాన్ని బట్టి ఇట్లానే కాదు. ఒక్కసారి మీరు నాతో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, లిటిల్ స్టార్టర్. ఎహెచ్కేలు 3:1-3. ఎహెచ్కేలు 3:1-3. ఎహెచ్కేలు 3:1-3. హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏంటంటే నరపుత్రుడా అనే పదము ఈ గ్రంథంలో 91 సార్లు వస్తుంది. 91 సార్లు. గమనించాలి జాగ్రత్తగా. వీఆర్ గెటింగ్ టు ద గేర్. 91 సార్లు. ఎందుకు దేవుడు తన సేవకుడిని నరపుత్రుడు అన్నాడంటే మనందరం లిమిటెడ్. ఎస్ ఆర్ నో చెప్పాలండి. మనం దైవ సేవకులం. ఈ రోజుల్లో లేనిపోయిన ఎన్ని రకాల టైటిల్స్ రా బాబు. అపోస్తలుడు, ప్రవక్త, రెవరెండ్, డాక్టర్, చదువుకున్నా లేకపోయినా కానీ అన్ని రకాల కన్ఫ్యూజన్స్తో నడుస్తాను పర్సన్ మనం. నరపుత్రుడా అంటే భావం ఏమిటంటే ఎజికియల్ యు ఆర్ ఎ లిమిటెడ్ పర్సన్. పాస్టర్ గారు మాకు తరిపిది అయ్య గారు, నేను కూడా మీలాంటి స్వభావము కలవాడినే. ఏమి 2 ఆకులు ఎక్కువేం లేదు నాకు. మనందరికీ వీఆర్ ఆల్ ఫాలోవర్స్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. నరపుత్రుడా లిమిటెడ్. అయితే ఇక్కడ ఆ లిమిటెడ్గా ఉన్న మనిషిని దేవుడు అన్లిమిటెడ్ చేస్తున్నాడు. కనబడుతున్న ఈ గ్రంథమును ఏమండి నా పదం అక్కడ తినటానికి భక్షించడానికి తేడా ఏంటండి? ఏమండి మాకు ఇవాళ థ్యాంక్ యూ ప్రసాదయ్య తలకాయ మోసం పెట్టాడు. అదే పప్పన్నం పెడితే నేను తింటా, తలకాయ మోసం పెడితే భక్షిస్తా. ఒక ముద్దలో చెవు వస్తుంది, ఒక ముద్దలో కన్ను వస్తుంది, ఒక ముద్దలో నాలుక వస్తుంది, ఒక ముద్దలో తోలు వస్తుంది. భలే ఉంది. అది భక్షించడం. ఆ రోజుల్లో 1517 ఆ టైంలో ప్రాబ్లం ఏంటంటే రిఫర్మేషన్ టైంలో సంఘంలో వీఆర్ లుకింగ్ ఎట్ ద టైమ్స్ ఆఫ్ రిఫర్మేషన్. ఆ టైంలో బైబిల్ దాచబడి ఉంది. బైబిల్ బయట రాలేదు ఇంకా.
వాళ్ళు ఏమన్నారంటే పోప్ గారు మాట్లాడేదే అధికారం ఉన్నారు. పోప్ హ్యాస్ అథారిటీ. ఇంకొకటి అన్నారు వాళ్ళు, ట్రెడిషన్ హ్యాస్ అథారిటీ. ఒకటేమో పోపు, ఇంకోటేమో ట్రెడిషన్. రిఫార్మర్స్ ఏమన్నారంటే పోపు కాదండి, ట్రెడిషన్ గారండి, బైబిల్ హ్యాస్ అథారిటీ. అందుకని బిల్లిరాం గారు ప్రసంగం చేస్తుంటే, బిల్లిరాం గారు వాక్య పరిచర్యలో బిల్లిరాం గారు ఆయన బైబిల్ పైన పెట్టుకొని మాట్లాడతారు, ఎందుకంటే హీఈస్ అండర్ ద బైబిల్ అని. క్యాథలిక్స్లో పోప్ హ్యాస్ ఈక్వల్ అథారిటీ యాజ్ ద బైబిల్. ఎక్స్ కెథీడ్రా స్టేట్మెంట్స్ అంటారు వాళ్ళు. ఆయన మాట్లాడితే బైబిల్ మాట్లాడలే. ఆర్ ట్రెడిషన్ హ్యాస్ అథారిటీ. ఆర్ దే కెన్ ప్రే ఫర్ సెయింట్స్. మరణించిన భక్తుల కోసం వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. ఫెటిషెస్ అంటే వస్తువుల్ని ముద్దు పెట్టుకొని వస్తువుల్ని పూజిస్తారు వాళ్ళు. ఇటువంటి 95 రకరకాల తప్పుడు సిద్ధాంతాలని, బోధల్ని ఈ 95 విధానాల్లో మీరు తప్పిపోయారు. నేను వీటిల్లో తప్పు రాసినని మీకు చేతనైతే నాకు చూపించండి అని ఆ రోజుల్లో ఇదే తారీఖున మరి ఆయన విటన్బర్గ్ సంఘం తలుపు మీద మేకులతో కొట్టి ఆయన మరి తిరగబడ్డాడు. దట్స్ వై వీ ఆర్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్. మనమైపోయాం సై అంటే సై, తొయ్యి అంటే తొయ్యి, అట్టన ప్రవల ఇట్టన ప్రవల. కాంప్రమైజ్డ్గా జీవిస్తున్న రోజుల్లో నువ్వు నేను మనము ఉన్నాము. సేవకులు అంటారు, కన్విక్షన్ హ్యాపెన్స్ when the truth is planted in the conscience. Convictions happens when the truth is planted in the conscience. So we have conviction Christians, we have convenience Christians. మీరు చెక్ చేయండి, మీరు కొంచెం భూతద్దం పెట్టి చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ సారు కన్విక్షన్ క్రిస్టియనా లేకపోతే కన్వీనియన్స్ క్రిస్టియనా. నరపుత్రుడా భక్షించుము. భక్షించిన తర్వాత దేవుడు అన్నాడు అక్కడ, కుమారుడా నువ్వు ఏం చేస్తావంటే నీ కడుపుని ఆహారముగా తీసుకొని నీ కడుపుని నింపుకొనుము. అంతేకాదు దేవుడే తినిపించాడు. తినిపిస్తున్నప్పుడు అది నా నోటికి ఏమండి తేనె తేనె. ఒక అరసీసా తేనె కావాలంటే తేనె తీగ 3 అంతలు భూమి చుట్టూ తిరుగుద్ది. నేను రిసర్చ్ చేశాను, మేము చెక్ చేయండి. దాని తర్వాత కొన్ని మిలియన్ల పువ్వుల యొక్క, మీరు ఇంత పాట పాడు రేషన్ గారి పాట ఆస్వాదించును, ఐఎమ్ హ్యాపీ. మీరు మంచి పాటలు పాడారు. ఒకటేమో రేషన్ గారి పాట, ఇంకోటి హెబ్రోన్ పాట, 2 మంచి పాటలే. ఆయనేమో జీజాన్ గారు రాసినాడు, మొట్టమొదటి జీజాన్ గారు తన పెళ్లికి రాశాడు. యెహోవా నా బలమా, కీర్తన 18 నుంచి రాసిన పాట అది. కీర్తన 18 మొత్తాన్ని ఆయన పెళ్లికి రాసి పెళ్ళిలో పాడాడు ఆయన హెబ్రోన్. ఐఎమ్ హ్యాపీ. నా దీపాన్ని వెలిగించేవాడు నీవే, ఆయన వెలిగిస్తాడు. దాని తర్వాత ఏసన్ గారి పాట, ఆయనకు చదువులేదు కానీ పాటలు రాశాడు. ఆస్వాదించును నీ మాటల. ఈ తేనెటీగ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ని పట్టుకొని దానిలోకి వెళ్ళి ఆ నెక్టార్ని లాగి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తేనె తొట్టులో పడేసి మరి దాన్ని తేనెగా మారుద్ది. యాక్చువల్గా ఫ్లవర్లో ఉండేది, ఆయన సైంటిస్ట్, దానిలో ఉండే కెమికల్ సుక్రోజ్ షుగర్, సుక్రోజ్. అది దాని నోట్లో లాలాజలంతో మిక్స్ చేసి దాన్ని సుక్రోజ్ ఇస్ బ్రోకెన్ ఇంటూ ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్. అది ఇంకా పెరుగుద్ది. దీని లాలాజలం దెబ్బకి ద సుక్రోజ్ ఇస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ విచ్ ఈస్ మచ్ మోర్ స్వీటర్. అందుకనే వాక్యాన్ని తేనెతో పోసం జరిగింది. మరి ఎందుకు అటు తేనె అయింది? మకరందం కడుపులో అది రీగర్జిటేషన్ టెలిఫోన్ అంటారు దాన్ని. బీస్ చేసే పని అది రీగర్జిటేషన్ టెలిఫోన్. లోపల తీసుకొని లాలాజలం ఎంజైమ్స్తో మిక్స్ చేసి దాన్ని కరగబెట్టి దాన్ని మళ్ళీ థక్కను దానిలో ఊసి దానిలో మళ్ళీ గాలికి ఊది దాన్ని మొత్తం దగ్గరికి చేస్తే కొన్ని వేల సంవత్సరాలు కూడా తేనె చెడిపోదు. ఇట్ హస్ గాట్ ఎ వెరీ లాంగ్ షెల్ఫ్.
సో తేనెతో పోల్చారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వీ గో బై ఫీలింగ్స్తో పోతాం. వీ గో బై ట్రెడిషన్స్. వాక్యాన్ని వాక్యములాగా చూడలేకపోతున్నాం. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పడనక్కర్లేని పనివానిగాను. ఫుట్ నోట్స్లో ఏముందండి? సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే కెమెరా ముందు కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడమని లేదండి. అనుకుంది ఇక్కడ కెమెరా. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, గ్రీక్లో ఉన్న పదము ఆర్థోటోమియో, కరెక్ట్లీ డివైడింగ్, రైట్లీ డివైడింగ్. అక్కడ తెలుసు బెండకాయలు ఎట్ట వేయాలో, మోసం ఎట్ట వేయాలో అన్నలు తెలుసు. విభజన, సరైన భజన వెనకాల సరైన విభజన ఉండాలా. భజన చాలదు, ఈ రోజుల్లో జాస్ ఎక్కువైపోయింది. ప్రైజ్ లార్డ్. అయితే సరైన వేదాంత తాత్పర్యం ఉందా లేదా అది ప్రాముఖ్యం. సో ఆ రోజుల్లో 95 ఏరియాస్లో అక్కడ సంఘం విఫలమైంది. 95 ఏరియాస్లో అవి మొత్తాన్ని ఆయన రాసి ఈ నెయిల్డ్ ఇట్ దేర్ ఎట్ విటన్బర్గ్ చర్చ్. అప్పుడు దేవుని దయ వల్ల మార్టిన్ లూథర్ గారి టైంలోనే ఎగ్జాక్ట్లీ కోయిన్సిడెన్స్ గుటెన్బర్గ్ గారు ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశారు. ఇట్స్ ఏ ప్యారలల్ వర్క్ ఆఫ్ గాడ్. ఇటు పక్కన గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్, ఇటు పక్కన మార్టిన్ లూథర్ గారి రివైవల్ ఆర్ రిఫర్మేషన్. అయితే ఈయన రాసిన ఈ మొత్తం హీ స్టార్టెడ్ ప్రింటింగ్ దెమ్. ప్రింట్ చేసి వీరి మిస్టేక్స్ మొత్తం పుస్తకాలు తయారు చేసి సర్క్యులేషన్ నడిచింది. 1820 కల్లా లోకం మొత్తం అర్థమైపోయింది తిరగబడుతున్నాడు సార్ అని. ఈయన మీదకి అప్పుడున్న సంఘ నాయకులు మొత్తం పిలిచారు. వాళ్ళు ఒక ఆయన పేరు ట్రెడ్జెల్. ఆయన ఈ రోజుల్లో లాగా డబ్బులు లాగటంలో డాక్టరేట్. అది ఇప్పుడు కూడా ఉంది బాగా, మీకు తెలుసు. ఉద్యోగకూటమైనా సరే అది పడుతుంది అక్కడ. పే ఏంటంటే అది ఫోన్పే, ప్రతిదానికి అది నడుస్తూనే ఉంటుంది. ఇటు పక్కన మీటింగు, ఇటు పక్కన గూగుల్ పే. ఎక్కడ వదిలేట్లా మనల్ని, ఎక్కడ వదిలేట్లా, లాగుడు. సో ఈ ట్రెడ్జెల్ అని ఆయన ద మూమెంట్ ద కాయిన్ ఫ్లింగ్స్ హియర్ ఏ సోల్ విల్ ఫ్లింగ్ దేర్ ఇన్ హెవెన్ అని ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అంటే మీకు మారు మనసు లేని వాళ్ళకు కూడా మేము మారు మనసు ఇస్తాము, మా దగ్గర మీరు కొనుక్కుంటే రక్షణ పత్రాలు. సో ఈ రైటింగ్స్ మొత్తాన్ని, లూథర్ గారి రైటింగ్స్ మొత్తాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే ఆయన వెళ్తాడు, గివ్ లిటిల్ టైం, ఐ విల్ స్టాండ్ బిఫోర్ యూ, ఐ విల్ డిఫెండ్, నేను రాసిని డిఫెండ్ చేసుకుంటాను నేను నుంచున్నాడు. రోజు వచ్చింది, మొత్తం నుంచున్నారు. ఆల్ ద క్యాథలిక్ లీడర్స్ వర్ దేర్, రకరకాల పెద్ద పెద్ద పేర్లు. ఇక్కడ పక్కన లూథర్, ఇంకోటి గమనించాలి, లూథర్ గారితో పాటు వేరే వాళ్ళు కూడా ఈ రివైవల్లో, ఈ రిఫర్మేషన్లో పాల్గొన్నారు. జాన్ కాల్విన్, ఫ్రెంచ్ మ్యాన్, ఫ్రెంచ్ రిఫార్మర్ జాన్ కాల్విన్, జ్వింగ్లీ స్విస్ రిఫార్మర్, నాక్స్ స్కాట్ రిఫార్మర్. డిఫరెంట్ రిఫార్మర్స్ వర్ దేర్ ఆల్రెడీ అట్ ద టైం. రకరకాల ఐరోపా ఖండంలో జరుగుతున్న కీలకమైన పనులై నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మట్టుకి ఈయన ఒక్కడున్నాడు. అక్కడ ఆయన అందరి ముందు పబ్లిక్గానే పిలిచి, లూథర్ విల్ యూ రీకాంట్, నువ్వు రాసినవన్నీ తప్పని నువ్వు ఒప్పుకుంటావా? చరిత్రలో ఫస్ట్ టైం ఎన్నడూ మాట్లాడనే మాటలు ఆయన మాట్లాడాడు ఆ రోజు. అప్పటి నుంచి దాని నుంచి మనం వచ్చాం. ఆయన అంటాడు, ఇఫ్ యూ కన్విన్స్ మీ బై స్క్రిప్చర్, ఇఫ్ యూ కన్విన్స్ మీ బై స్క్రిప్చర్,
మీరు వాక్యముతో నన్ను ఒప్పింప చేయగలిగితే, అండ్ బై ప్యూర్ రీజన్, స్క్రిప్చర్ అండ్ రీజన్, ఇఫ్ యూ కన్విన్స్ మీ. అంతేకాకుండా టు గో అగెయిన్స్ట్ కాన్షియన్స్ ఈజ్ నాట్ రైట్. మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళటం మంచిది కాదు. నైదర్ ఇట్ ఈస్ సేఫ్. దేర్ఫోర్ మై కాన్షియన్స్ ఈజ్ బౌండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మనస్సాక్షి వాక్యానికి ముడిపడి ఉంది. దేర్ఫోర్ ఐ విల్ నాట్ రీకాంట్. హియర్ ఐ స్టాండ్, గాడ్ హెల్ప్ మీ. ఇది నా యొక్క స్టాండ్. అది దేవుడే నాకు సహాయం చేయగాక. ద హోల్ హెల్ బ్రోక్ లూజ్. ఆయన మీద రకరకాల చంపుదామని రకరకాల దుష్ప్రచారాలు అన్ని రకాలు జరిగినాయి. ఆయన కానీ దేవుని దయ వల్ల ఆయన్ని కాపాడాడు. ఆయన దాన్ని ఎక్స్కమ్యూనికేషన్ అంటారు. ఆ రోజుల్లో పోప్ ఇచ్చే లెటర్ని, దట్స్ కాల్డ్ పేపల్ బుల్. పేపల్ బుల్ అంటే పోప్ గారు ఇచ్చే అధికారపూర్వకమైన పత్రిక. ఆ పేపల్ బుల్లో లూథర్ గారిని ఎక్స్కమ్యూనికేట్ చేశారు. ఆయన పబ్లిక్ దాన్ని పట్టుకొని కాల్తో తొక్కేసేసి ఐ డోంట్ కేర్ అనేసి ఆయన హీ వాస్ కెప్ట్ ఇన్ టు హైడింగ్ ఫర్ సమ్ టైమ్. ఆ హైడింగ్ టైంలోనే కొత్త నిబంధనని జర్మనీ భాషలోకి ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు. సో రిఫార్మర్స్ చేసిన ఇంకొక ప్రాముఖ్యమైన వర్క్ ఏంటంటే బైబిల్ని తర్జుమా చేయాలా. హల్లెలూయా. బైబిల్ని తర్జుమా చేయాలి. హీబ్రూ, గ్రీకు ఆ రోజుల్లో మీరు బైబిల్ని దాచిపెట్టడం కాదు, బయట తీసుకురావాలి. విలియం టిండెల్ గారు తర్జుమా చేస్తుంటే ఇంగ్లీష్లోకి ఆయన కాల్ చేశారు. ఆయన కాల్ చేస్తున్నప్పుడు, రిఫార్మేషన్ కన్నా కొంచెం ముందు కాల్ చేస్తున్నప్పుడు ఆయన 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 ప్రార్థన చేస్తాడు. లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. దేవా, ఇంగ్లాండ్ రాజుగారి కళ్ళు తెరువమని ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసినట్టే మరి రాజుగారే కింగ్ జేమ్స్ వర్షన్ ట్రాన్స్లేషన్కి ఆయన కంప్లీట్ మద్దతు పలికి 1611లో వీ హ్యావ్ ద కింగ్ జేమ్స్ వర్షన్. ఈవెన్ టుడే మరీ ప్రాముఖ్యంగా హెబ్రోన్ సంఘస్థులు దాంట్లో వేరేదే ఫాలో గారు. పాత సంఘస్థులందరూ దే ఫాలో కింగ్ జేమ్స్ ఓన్లీ. దాని తర్వాత సో మెనీ అదర్ వర్షన్స్ కేమ్. బట్ నౌ ద పాయింట్ ఈస్ బైబుల్ మస్ట్ బీ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు లోకల్ లాంగ్వేజ్. అట్లా లూథర్ గారి వలన మరి ఆ దిద్దుబాటు, లూథర్ గారి వలన సంఘ సంస్కరణ, లూథర్ గారి వలన 5 సోలాస్. మీకు ఇప్పుడు ఐ నీడ్ టాక్ అబౌట్ ద రిఫర్మేషన్ స్లోగన్స్. ఒక స్లోగన్ పేరు ఏంటంటే, జాగ్రత్తగా మీరు, యాడ్ ఫాంటీస్. ఇట్స్ లాటిన్ వర్డ్, యాడ్ ఫాంటీస్. యాడ్ ఫాంటీస్ అంటే అర్థం ఏంటంటే గో బ్యాక్ టు ద సోర్సెస్. అంటే మీకున్న తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ కరెక్టేనా? హలో పాస్టర్ గారు, కరెక్టేనా? చెప్పాలండి. ఏమండి? ఇట్ ఈస్ కరెక్ట్. జాగ్రత్తగా. It is correct to the extent as far as it matches to the original. హలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసంగం చేస్తానండి. ప్రసంగంలో నేను మాట్లాడుతున్నాను, ఈ కిక్కడ ద బకెట్ అన్నా. ఈ కిక్కడ ద బకెట్ అంటే తెలుగు తర్జుమాలో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు కొంచెం ఎక్కువ వెళ్ళి బొక్కని గట్టిగా కొట్టారంటారు మీరు. ఈ కిక్కడ ద బకెట్ మీనింగ్ ఏంటి అక్కడ? ఏమండి, చనిపోయారు అని మీనింగ్, అంతే కదండి. మీరేం చేశారు? ఆ మీనింగ్ బాగొట్టి బొక్కని కొట్టారు అన్నారు. ఇప్పుడు హీబ్రూ అలంకారాలు ఉన్నాయి, హీబ్రీ పదాలు ఉన్నాయి, గ్రీక్ పదాలు ఉన్నాయి. వాటికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కుదురుద్దా చెప్పాలి మీరే తెలుగులో. మీరు దొరగారికి, అమెరికాలో దొరగారన్నారు మీ ఫ్రెండ్, ఇడ్లీ తింటున్నా అంటే నాకు అర్థం అవుతుంది. ఇడ్లీ అంటే అర్థం అవుతుంది ఆయనకి. ఏమండి, రాగి ముద్ద ఐఎమ్ హ్యావింగ్ అంటే అర్థం అవుదా? ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే కదండి. బ్యాక్ టు ద సోర్సెస్, యాడ్ ఫాంటీస్. రిఫార్మర్స్ వన్ ఆఫ్ ద మేజర్ స్లోగన్, యాడ్ ఫాంటీస్, గో టు ద సోర్సెస్.
అందుకనే బైబిల్ కాలేజ్లో గ్రీకు హీబ్రూ నేర్పించడం జరుగుద్ది. అంటే మీరు అందరూ నేర్చుకోమని కాదు, దట్స్ నాట్ ద పాయింట్ దేర్. ద పాయింట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఒరిజినల్ మీనింగ్ అండ్ ద ఒరిజినల్ సెన్స్ విత్ విచ్ ద వర్డ్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్. ఆ రోజుల్లో పశ్చాత్తాపానికి ట్రాన్స్లేషన్ వాళ్ళు వాడిన పదము పెనెన్స్. పెనెన్స్ అంటే జపం చేయటం. మాట్లాడుతున్నాడు, ద వర్డ్ ఈజ్ నాట్ పెనెన్స్, ద వర్డ్ ఈజ్ రిపెంటెన్స్. చూడండి, పెనెన్స్కి రిపెంటెన్స్కి ఎంత ఆడదండి? ఒకటేమో జపం చేయటం, ఒకటేమో పశ్చాత్తాపడి పాపం నుంచి దేవుని పెరగటం. ఎస్ ఆర్ నో? మార్టిన్ లూథర్ ఫేమస్ స్టేట్మెంట్, ఐ యామ్ ద సిన్ ఆఫ్ జీసస్ అండ్ జీసస్ ఈజ్ మై రైచియస్నెస్. అది రిఫర్మేషన్ వచ్చిన మెయిన్ థీమ్. ఇక్కడ వీళ్ళేంటి? పెనెన్స్. అక్కడేం లేదు, రిపెంటెన్స్ లేదు. అందుకని వీళ్ళు వాడిన వన్ ఆఫ్ ద రిఫర్మేషన్ స్లోగాన్, బ్యాక్ టు ద సోర్సెస్. ఒరిజినల్ దానికి వెళ్దాం, అక్కడ మీనింగ్ అంటూ కనుక్కుందాం. ఎఫ్ఎస్సి 2:15 ఒకసారి. మరియు వాక్యంలో మనము నడుచుకున్నవలనని దేవుడు ముందుగా సుఖపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అన్నాము. అది తెలుగులో అది రాంగ్ ట్రాన్స్లేషన్. అది తెలుగులో. ఇంగ్లీష్లో రకరకాల ట్రాన్స్లేషన్, రకరకాల వర్డ్ వాడబడింది. వర్క్మ్యాన్షిప్ అనే ఒక బైబుల్ ఉంది. వర్క్మ్యాన్షిప్, వీఆర్ ఇస్ వర్క్మ్యాన్షిప్. ఇంకో ట్రాన్స్లేషన్లో వీఆర్ హిస్ మాస్టర్ పీస్. ఇంకో ట్రాన్స్లేషన్లో వీఆర్ హిస్ గాడ్స్ హ్యాండీ వర్క్. ఉర్దూ బైబుల్లో మీరు ఇక్కడ సాయిబుల్ బాగున్నారు కదా, కారీగారి హై ఉన్సే బనాయి హుయి కారీగా, ఆయన యొక్క పనితనమై ఉన్న పనితనము. పని వేరు ఏమండి? నామకార్థంగా బీరకాయ కూర చేయటం వేరు, పనితనంతో బిర్యానీ చేయటం వేరు. పనితనంతో చేసే పని వర్క్మ్యాన్షిప్. పొయేమియా, గ్రీకులో పొయేమియా. ఆ పొయమి అనే పదానికి ఇంగ్లీష్లో లేటెస్ట్ వర్షన్లో ఎన్ఎల్టీలో వీఆర్ ఇస్ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే చాలా పనులు చేశాడు దేవుడు. ఆ చాలా పనుల్లో టాప్ అని ఇది. చాలా పాటలు రాశారు, చాలా పాటల్లో యేసన్ గారి పాట ఇది టాప్. దట్స్ కాల్డ్ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్, వర్క్మెన్షిప్. తెలుగులో ఏముంది? ఆయన చేసిన పని అన్నాము. ట్రాన్స్లేషన్ సరిగ్లేదు. ఓకే. పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. మీకు అర్థమైంది సంచకరువు అంటే ఏంటో? ఏమండి సంచకరువు అంటే ఏంటండి? సంచకరువు అంటే అడ్వాన్స్. అది కామన్ పదం కానీ తెలుగులో ఏమండి? ఓకే. ఎనీవే ద పాయింట్ హియర్ ఈజ్ గ్రామర్లో, ఇడియమ్స్లో యోధా తన వస్త్రమును ద్రాక్ష రక్తములో ఉతుకుకొనును, ఆషేరు తన పాదములో తైలములో ముంచుకొనును, ఇఫ్రాయిము తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఇవన్నీ ఇడియమ్స్. ఇట్లా ఎట్లా మనం ఇంటర్ప్రిట్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, అదొక సవాలే మనకి. ఎస్ ఆర్ నో? అయితే రిఫార్మర్స్ అన్నారు, we should get back to the original grammatical, historical, cultural, contextual interpretation. Original, read the Bible in the context. Context is the king. Yes or no? Context is the king. కృపానామాయం ఉంది. బైబిల్ చదువుతుంటే నా కృప నీకు చాలా వచ్చింది. నీకు బైబిల్లో దేవుడు కృపని పెళ్లి చేసుకోమన్నాడు. అట్టా నా బైబిల్ చదివేది మనం. ఓకే. ఎనీవే ద పాయింట్ ఈజ్ రిఫార్మర్స్ తీసుకొచ్చిన ఒక ప్రాముఖ్యమైన స్లోగన్ అడ్వాంటేజ్, గెట్ బ్యాక్ టు ద సోర్సెస్ అండ్ రీడ్ ద బైబుల్ ఇన్ ఇట్స్ హిస్టారికల్, కల్చరల్, గ్రామాటికల్, కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ గెట్ ఇట్ టు ద మీనింగ్. అది లేకపోతే కనుక నీ సొంత భావం నువ్వు చెప్తావు. అక్కడ నేను చదువుకుంది గుజరాత్లో, అక్కడే మార్మన్స్ పొందాను. మా పాస్టర్ గారు మంచి పాస్టర్, కేరళ ఆయన.
బైబుల్ నదులు మొత్తం కలిపేశాడు ఆది కాండం నుంచి. హిడికేలు, గిషోను, పిహోను, ఆల్ దీస్ నదులు మొత్తం కలిపేసేసేసి ఈ నదే పరిశుద్ధాత్మ నది, హల్లెలూయా, ఈ లోపల పాట రెడీ, జీవనదిని. పెద్ద పనేం కాదు, అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషనేనా? ఆ నదులు మొత్తం పరిశుద్ధాత్ముడా ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి డేంజర్ ఉంది కొన్నిసార్లు. వాక్యాన్ని కాంటెక్స్ట్ లేకుండా చదివితే గనక సొంత మీనింగ్స్ వచ్చే డేంజర్ ఉంది. అందుకని ద రిఫార్మర్ సెడ్ యాడ్ ఫాంటేస్, గెట్ బ్యాక్ టు ద సోర్సెస్, గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ కాంటెక్స్ట్. ఇంకొక స్లోగన్ రిఫర్మేషన్లో, సోలా స్క్రిప్చరా. సోలా స్క్రిప్చరా అంటే స్క్రిప్చర్ అలోన్. రోమన్ క్యాథలిక్స్ ఏమన్నారు? స్క్రిప్చర్ చాలదు, స్క్రిప్చర్తో ఏం కావాలి మనకి? ట్రెడిషన్ కావాలి. పోప్ మాడే మాటలు అధికారంతో ఉన్నవి, పోప్ ఆల్సో. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం కూడా తెలియకుండా స్క్రిప్చర్ని ఇవాళ ఆల్ సెయింట్స్ డే, మీకు తెలుసా? టుడే ఈజ్ ఆల్ సెయింట్స్ డే అండి, రేపు. యాక్చువల్గా అయితే ఈరోజు చరిత్రలో మీరు గమనించండి, మాకు హైదరాబాద్ ఉంది ఆల్ సెయింట్స్ డేకి. అది సమాధిలో చూస్తే కనుక అది క్రైస్తవుల్లా హిందువులు అర్థం కాదు. ఒక సమాధి మీదనేమో బిర్యానీ ప్యాకెట్, ఒక సమాధి మీద బీరు బాటిల్, ఒక సమాధి మీద సిగరెట్ ప్యాకెట్, ఒక సమాధి మీద అరిసెలు, మొత్తం అయ్యాయి సమాధుల మీద. ఆల్ సెయింట్స్ డే. మీరు చెప్పండి, ఈ ట్రెడిషన్ మంచిదా పిచ్చిదా? ఏమండి అయ్యగారు, పాస్టర్ గారు? కాదే మనం ఏమైనా మార్చగలుగుతున్నాం? మనం భాష ఎత్తి అంటే అయ్యా మీ పని మీరు చేసుకుని ప్రసంగాలు ఈ మట్టుకు మేము మానం. ఒకరోజు ఏమైందంటే సమాధిలో టక 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 సౌండ్ వస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటో సమాధిలో సౌండ్ వస్తుందని. సమాధిలో తీస్తే దానిలో కోడి ఉంది. కోడి ఎందుకు సమాధి పెట్టిలో కోడి ఉంది? మంగళవారం చనిపోతే కోడి పెట్టకపోతే లేదా గుడ్డు పెట్టకపోతే ఇంకొకరు చచ్చిపోతారు. ఆ నమ్మకం ఉంది, మూఢనమ్మకం. సో మన భారతదేశంలో తెలియకుండా వాక్యంతో పాటు వేరే మూఢనమ్మకాలు, వాక్యంతో పాటు నా ఫీలింగ్స్, వాక్యంతో పాటు సంథింగ్ ఎల్స్ తీసుకువచ్చి దాన్ని మనం సంఘంలో లింక్ చేసాము. మా బైబిల్ కాలేజీలో నాతో పాటు నా రూమ్మేట్స్ కేరళ వాడు, ఏంట్రా బాబు ఎందుకు వచ్చారు బైబిల్ కాలేజ్? మా నాన్న పంపించారు. ఎందుకు వచ్చాడు మీ నాన్న? బైబిల్ కాలేజీకి వస్తే కట్నం ఎక్కువ వస్తుంది నాకంట. మా కేరళలో బైబిల్ కాలేజీకి వెళ్తే కట్నం ఎక్కువ వస్తుంది, అందుకని ఫ్రాంక్గా చెప్పాడు. తెలియకుండా హౌ వీ గెట్ డైల్యూటెడ్ అండ్ హౌ యూ అండ్ ఐ కెన్ బికమ్ కన్వీనియన్స్ క్రిస్టియన్స్ దాన్ కన్విక్షన్ ఓరియంటెడ్ క్రిస్టియన్స్. అదొక ఛాలెంజే మనకి. సో సోలా స్క్రిప్చరా, నువ్వు నేను మనం కూడా మన సిద్ధాంతాలని, మన జీవన శైలిని వాక్యం మీద, రైట్ థియాలజీ ఫోరం యొక్క ఉద్దేశం కూడా అదే, రైట్ ప్రాక్టీస్, రైట్ డాక్ట్రిన్. సో మన బిలీఫ్, వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్, వీఆర్ బిలాంగర్స్, వీఆర్ బికమర్స్. వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్, వీఆర్ బిలాంగర్స్, వీఆర్ బికమర్స్. సో దీని స్టార్టింగ్ పాయింట్ వీఆర్ బిలీవర్స్. సో ప్రాపర్ డాక్ట్రినల్ ఫార్ములేషన్, అది నైసిన్ క్రీడ్లో అది వాళ్ళు చేసింది వాళ్ళు ప్రాముఖ్యంగా. లేకపోతే కనుక రాంగ్ ప్రాక్టీసెస్లోనికి సంఘము తెలియకుండా వెళ్ళే డేంజర్ ఉంది. హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు బంగారాన్ని పడతాడు ఆయన సంఘం కానుకలు, ఓన్లీ బంగారం. వారంలో ఒక వారం ఆయన బంగారమే పడతాడు. ఇంకో పాస్టర్ గారు వెనకాల లైట్ వేస్తే ఆయన నీడ పడాలి అక్కడ, ఆయన నీడ పడితే ఆయనకి హీలింగ్ దొరుకుతుంది అక్కడ. ఇటువంటి ఇంకొక ఆయన పరిశుద్ధాత్మని కమాండ్ చేస్తున్నాడు చేతి రుమాల్లోనికి. పరిశుద్ధాత్మ, ఐ కమాండ్ యూ టు గో ఇన్ టు దిస్ రుమాలు. ఇటువంటి మన మధ్య జరుగుతున్నాయి. మనం వాటిని పట్టించుకోవటంలా, లెక్క చేయటంలా. ఇంకొక ఆయన చాపలు ఇస్తాడు, ఆ చాప మీద అమ్మితే, ఆ చాప మీద ప్రార్థన చేస్తే జాబులు వస్తాయి, రావు జాబులు.
పెన్నులు అమ్ముతారు. ఆ పెన్నుతో రాస్తే చదవపోయిన పర్లా పరీక్షలను టాపర్వి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. రాంగ్ ప్రాక్టీసెస్, ఛాలెంజబుల్ ప్రాక్టీసెస్. ఇస్రాయేల్ మట్టి కనుక మన 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 ఇంటి పునాదులు వేస్తే ఇల్లు ఏం కాదు. ఇట్లా తెలియకుండా చర్చ్ హ్యాస్ గాట్ స్ట్రేంజ్ ట్రెడిషన్స్, స్ట్రేంజ్ హ్యాబిట్స్, సైడ్ ట్రాకింగ్ ఆస్పెక్ట్స్. మరి నువ్వు నేను మనము వాక్యం ద్వారా నింపబడి, వాక్యం ద్వారా పంపబడి, వాక్యం ద్వారా కట్టబడే లైఫ్ స్టైల్లోనికి మనం రాలేకపోయి ఉంటే కనుక మనం విల్ బి లాస్ట్. మరీ ప్రాముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్ దే విల్ బి లాస్ట్. చాలా ప్రాముఖ్యం. ఆర్టీఎఫ్లు అందుకని ఈ థర్డ్ కాన్ఫరెన్స్కి ప్రాముఖ్యంగా యంగ్ థియలాజియన్స్ 20 ఏళ్ళు, అరౌండ్ 20 years 30 years ఆ మధ్యన వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఇచ్చి దే ఆర్ ఆర్గనైజింగ్ ద యాన్యువల్ కాన్ఫరెన్స్. If it is possible, I request you to make it. We will be learning many important core critical doctrines and నేను చెప్పాలి మీరు వినాలి కాదండి. We are going to engage together. We are co-learning. మనం కలిసి నేర్చుకోబోతున్నాం. That is going to help us in many ways to take forward the church into the coming decades. సోలా స్క్రిప్చరాతో పాటు ప్రాముఖ్యంగా ఇంకొకటి వాళ్ళు ఇచ్చింది రెండవది సోలా ఫిడే, అంటే బై ఫెయిత్ ఎలోన్, వర్క్స్ కాదు, బై ఫెయిత్ ఎలోన్. దేవా ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. మార్టిన్ లూథర్ కొట్టుకునేవాడు చాలాసార్లు. 1717 ఆ టైంలో, అంతకుముందు ఈజ్ ఏ స్కాలర్, థియలాజియన్, పిహెచ్డి చేశాడు ఆయన, డిటేల్ చేశాడు. అయితే కొట్టుకునేవాడు, ఫాస్టింగ్ చేసేవాడు. అయినా కానీ లోపల ఎక్కడ వెళ్తుంది, పొడుగోటి ప్రార్థన చేసేవాడు, వెళ్తుంది. రోమన్స్ చదువుతున్నప్పుడు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే పదం పట్టుకోగానే ఆయనకు అర్థమైంది, ఎస్ ఇట్ ఈస్ బై ఫెయిత్ ఐఎమ్ జస్టిఫైడ్. యేసయ్యా ఐ యామ్ యువర్ సిన్, యేసయ్యా నేను నీ పాపాన్ని, యేసయ్యా యు ఆర్ మై రైచియస్నెస్, మీరు నాకు నీతి ఉన్నారు. ఒక్క దెబ్బకి ఆయన ఎక్స్పీరియన్స్, ఏ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. అప్పటి నుంచే ఆయన మార్పు సంఘానికి సంస్కరణ తెచ్చుటకు ఉపాధి పడింది. సోలా ఫిడే, సోలా స్క్రిప్చరా, సోలా గ్రేషియా, బై గ్రేస్ అలోన్, GRACE, గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. యేసయ్య నీ కృపను బట్టే నేను ఏమై ఉన్నానో ఓన్లీ బై యువర్ గ్రేస్. ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు వర్క్స్కి ప్రాముఖ్యత ఇచ్చారు, వర్క్స్ ఉన్నాయి. బట్ దెన్ ఐఎమ్ సేవ్డ్ అన్టు గుడ్ వర్క్స్, ఐఎమ్ నాట్ సేవ్డ్ బికాస్ ఆఫ్ మై గుడ్ వర్క్స్. రక్షణ పొందిన కాబట్టి సత్క్రియలు చేస్తాను, కానీ సత్క్రియల వలన మనకి రక్షణ రాదు. So they devised these solas by faith alone, by grace alone, by scripture alone, by soli Deo Gloria. Soli Deo Gloria అంటే all glory belongs to God. యేసయ్యా నాకు కాదు మహిమ. ఈ రోజుల్లో తెలియకుండా, ఈ రోజుల్లో ఫ్లెక్సీ యోగాలని మనవి, ఫ్లెక్సీ యోగాలు, నా కట్అవుట్, నా పోస్టరు ఫుల్గా సర్కిల్ అడుగుతుంటే యూ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. ఫ్లెక్స్ యోగాలో మనం ఉన్నాము. లార్డ్ జీసస్, ద గ్లోరీ బిలాంగ్స్ టు యూ, ద గ్లోరీ గోస్ టు యూ అని ఆ రోజుల్లో వీళ్ళు డివైస్ చేసి రిఫర్మేషన్ మూమెంట్ని తేవటము జరిగింది. దాని నుంచే లూథరన్స్ వచ్చారు. హల్లెలూయా. మేము ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, మై చర్చ్ ఈజ్ లూథరన్ చర్చ్. ఇండియాకి వచ్చిన మొట్టమొదటి మిషనరీస్ లూథరన్స్. ఆ రిఫర్మేషన్ ఎఫెక్ట్ దెబ్బకి మన తమిళనాడులో తరంగంపాడి నాకు విలేజ్ ఉంది, తరంగంపాడి, నౌ ఇట్ ఇస్ కాల్డ్ ట్రాంక్విబార్. బర్తలోమియోస్ జీగన్బాల్గ్ 1705లో జీగన్బాల్గ్ అనే వ్యక్తి మరి ఐరోపా ఖండం రాయల్ డానిష్ సొసైటీ నుంచి లూథరన్ బ్యాక్గ్రౌండ్ హాలే ప్లేస్లో చదువుకొని
అక్కడి నుంచి షిప్ మీద వచ్చి తరంగంపాడి విలేజ్లో దిగి మొట్టమొదటిసారిగా మనకి తమిళ్ బైబిల్ భారతదేశంలో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. ద తమిళ్ బైబిల్ 1705 జీగన్ బాల్ గారు ఇసుకలో నేర్చుకొని తమిళం, ఆయన తమిళ్ పాటలు, తమిళ్ ఇక్కడ ఎవరు లేరా తమిళస్ ఉంటారు మన సైడ్ బాగానే, తమిళియన్స్. అందుకనే భారతదేశంలో కూడా మంచి నాయకులు దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. మరి ప్రాముఖ్యంగా తిరునెల్వేలి, నాసరెత్ కింద ఉండే సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పెద్ద పెద్ద నాయకులు, శామ్ కమలేసన్, ఆర్ స్టాన్లీ లాంటి నాయకులు అక్కడి నుంచే మనకు వచ్చారు మన ఇండియాకి, నేషనల్ లెవెల్ లీడర్స్. బికాజ్ ద ఫస్ట్ బైబిల్ వి గా రిఫర్మేషన్ యొక్క ఎఫెక్ట్స్ అవన్నీ. ది మిషనరీ వర్క్ స్టార్టెడ్. దాని తర్వాత విలియం కేరీ గారు 1793 ఆయన కలకటాకు వచ్చారు. సో ది ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫర్మేషన్, సోషల్ ఎఫెక్ట్స్, ఎకనామిక్ ఎఫెక్ట్స్, క్యాపిటలిజం, బిజినెస్, లాట్ ఆఫ్ క్రిస్టియన్ బుక్స్, మ్యాక్స్ వెబర్ అని ఒక ఆయన క్యాపిటలిజం అండ్ క్రిస్టియన్ అండ్ ప్రొటెస్టెంటిజం అని ఒక బుక్ కూడా రాశాడు ఆయన. సో ఇట్ ప్లేడ్ రోల్ ఇన్ ఫార్మింగ్ క్రిస్టియన్ బిజినెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈ రిఫార్మర్స్ కొంతమంది అమెరికాకి పోయి అక్కడ దే స్టార్టెడ్ మినిస్ట్రీ. అక్కడ నుంచి వీ హ్యావ్ ద డిఫరెంట్ మినిస్ట్రీస్ అగైన్ కమ్ హియర్, అండ్ హియర్ వీ హ్యావ్ ద ఎల్ఎంఎస్ పీపుల్, ద యాంగిలికన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ప్రాముఖ్యంగా మీరు ఇఫ్ యూ గో టు దొరలగోరికి వెళ్ళారా, మీరు వెళ్ళుంటారు కదా దొరలగోరిలో పెద్ద పెద్ద గుర్రాలు, స్తూపాలు, పాత మిషనరీలు, వాళ్ళు ఎక్కడ పనిచేశారో వాళ్ళ యొక్క పరిచయం, ఇవన్నీ రిఫర్మేషన్ యొక్క ఎఫెక్ట్స్ వల్లనే వీఆర్ ఆల్ హియర్. వాళ్ళ వల్ల మన ఎప్పుడన్నా ప్రస్తుతానికి దే డిడ్ లాట్ ఆఫ్ వర్క్. అయితే దీనివల్ల చిన్న చిన్న నెగటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఏంటంటే ప్రాముఖ్యంగా మార్టిన్ లూథర్ నెవర్ వాంటెడ్ టు సపరేట్ ఫ్రమ్ ద క్యాథలిక్ చర్చ్. ఆయన డిస్మిస్ చేశారు. సో దాని నుంచి 2 మేజర్ బ్రేక్ డౌన్స్ హ్యావ్ కమ్, క్యాథలిసిజం అండ్ ప్రొటెస్టెంటిజం. దాని తర్వాత 30 ఏళ్ళు యుద్ధం జరిగింది ఐరోపా ఖండంలో. ఎవరికెవరికి? ప్రొటెస్టెంట్స్కి, క్యాథలిక్స్కి. ద ప్రొటెస్టెంట్ క్యాథలిక్ వార్ ఇట్ హెస్ హ్యాపెన్ ఫర్ 30 long years అన్ఫార్చునేట్. దాని తర్వాత దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పీస్. దాని తర్వాత ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అందరికి బైబిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. తెలియకుండా ఐ విల్ మేక్ మై ఓన్ డినామినేషన్. ఎస్ ఆర్ నో? క్యాథలిక్స్లో ఎన్ని ఉన్నాయా డినామినేషన్లు? ఉన్నాయండి, అది ఉన్నాయా? మనకు ఉన్నాయి వాళ్ళకి, మనకి ఎన్ని ఉన్నాయండి? ఎవరు నాయన? ఎవ్రీడే 1 న్యూ డినామినేషన్ విల్ కమ్, 1 న్యూ డాక్టర్ విల్ కమ్. మనలో ఉన్న అక్కడ చాలా మంది ఇక్కడ రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో. అది ఒక రకంగా మంచిదే. నెగిటివ్ ఏంటంటే there is no one single clear cut differentiation, your style also, because I have my Bible. One danger is I may misinterpret to my readers. Our danger undi konni saalu. One of the side effect of information is that. But the good thing is we have the Bible ni correct ga interpret chesi correct ga apply cheste nu independent ayina no problem at all. But independent is not a good word. I must be accountable, I must be theologically accountable. నేను కూడా ఇప్పుడు వచ్చిన అర్థం ఏంటంటే ఒకళ్ళు పంపించారు, నేను కూడా ఇప్పుడు మీకు అకౌంటబుల్గా ఉన్నాను. నాకు వచ్చినట్లు నాకు ఇష్టానుసారంగా నేను మాట్లాడటానికి వీలు లేదు. సో దట్స్ హౌ రిఫర్మేషన్ స్టార్టెడ్, దట్స్ హౌ ఇట్ హెస్ గాన్, అండ్ దట్స్ హౌ హియర్ వి ఆర్ ఆల్ ఆఫ్ అస్ విత్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్ ఇంపాక్ట్. అప్పుడు మొదలైన ఇంపాక్ట్ ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. లేకపోతే అయితే అప్పుడు ఏ విధంగా కన్ఫ్యూజన్ ఉందో ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉందా లేదా? ఏమండి చెప్పాలండి? ఈవెన్ నౌ టుడే దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. కొన్ని చర్చెస్లో పోలీసులు ఉంటారు, సర్వీస్ నడుస్తూ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఎవ్రీవేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ హౌ ఐ ఇంటర్ప్రెట్ ఆర్ హౌ ఐ అప్లై. ఇప్పుడు కూడా అటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఇప్పుడు కూడా నీకు నాకు మనకి క్లారిటీ రావాలా? అయితే రిఫార్మర్స్ ఆ టైంలో ఒక స్లోగన్ పెట్టారు, ఏంటంటే ఎసెన్షియల్స్ యూనిటీ. ఏంటండి? ఎసెన్షియల్స్
యూనిటీ. అంటే ప్రాముఖ్యమైన సిద్ధాంతాల్లో మనకి తేడా ఉండకూడదు. ముసుకేసుకోవాలా, ముసుగు తీయాలా, చెప్పులు వేసి ప్రసంగం చేసి, చెప్పులు వేసి ప్రసంగం చేయాలి, తెల్ల బట్టల, ఎర్ర బట్టల, నల్ల బట్టల, లేకపోతే ప్రతి వారమా, లేకపోతే ప్రతిరోజా, లేకపోతే నెలకొకసారా, ప్రభాత్రి భోజనం ద్రాక్షరసమా, లేకపోతే సింథటిక్ జ్యూసా, కేరళలో కొబ్బరి నీళ్ళు ఇస్తారు, అవి సెకండరీ ఇష్యూస్. ఓకే, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ. నాన్ ఎసెన్షియల్స్ భాషల్లో మాట్లాడాలా, దట్స్ నాన్ ఎసెన్షియల్. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. ఎసెన్షియల్స్ యూనిటీ, నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. అటువంటి ప్రీ అండర్స్టాండింగ్స్ తీసుకొచ్చేసేసి ద మూమెంట్ వెంట్ ఫార్వర్డ్. కాబట్టి మనం ఇండిపెండెంట్గా ఉన్నా కానీ, ఒకళ్ళు పెంతకోస్ట్, ఒకళ్ళు బ్యాప్టిస్ట్, ఒకళ్ళు లోథరన్ అనే కానీ వీఆర్ ఏబుల్ టు జాయిన్ టుగెదర్ బికాస్ మనము కోర్ ఇష్యూస్లో వీఆర్ అగ్రీయింగ్. ఎస్ ఆర్ నో? దట్స్ హౌ ఇట్ వెంట్ ఫార్వర్డ్. ఇప్పుడు కూడా దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ నీడ్ ఫర్ రిఫార్మ్ ఇన్ ద చర్చెస్. వెరీ బిగ్ నీడ్, మామూలు కాదు. ఆ రిఫార్మ్లో మరి మనందరం కూడా ఏదో ఒక రకంగా పాలి భాగస్వామ్యములో ఉండాలా. ఇట్స్ నాట్ ఈజీ టు బ్రింగ్ రిఫార్మ్. అయితే మెనీ గుడ్ క్రిస్టియన్స్ దే ఆర్ సైలెంట్. మన స్టాండ్ మనం తీసుకొని ట్రూత్ కోసం మనం ఇప్పుడు నుంచగలిగితే కనుక కొంతమట్టుకైనా సరే మన భారతదేశంలో, లోకంలో ఈ రాంగ్ ప్రాక్టీసెస్, రాంగ్ టీచింగ్స్, రాంగ్ ప్రీచర్స్ నుంచి మనం సంఘాన్ని కాపాడవచ్చును. అటువంటి ఉద్దేశంతోనే ఆర్టీఎఫ్ ఫార్మ్ అయ్యి కోర్ లెవెల్లో జాన్ క్రిస్టఫర్ అన్న, సుధాకర్ మండుదోకన్న, శాంతకుమారి గారు, we have quite a few people who are there from different backgrounds and they are going forward in the cause of standing for the truth and educating the few. For example, స్వస్థత కూటం అంటే ఎంతమంది వస్తారండి? ఫుల్గా వస్తారు. రూతు గ్రంథ ధ్యానాలంటే ఎంతమంది వస్తారు? 10 మంది కూడా రారు. చూసారా? దట్ ఇస్ ద ప్రాబ్లం. ఈ రోజుల్లో బైబిల్ స్టడీస్ మిస్సింగ్, డాక్ట్రినల్ స్టడీస్ మిస్సింగ్. అది చాలా కీలకమైంది. థియలాజికల్ ఫార్మేషన్ మనలో జరగాలి. థియలాజికల్ ఫార్మేషన్ మనలో జరగాలి. మే గాడ్ హెల్ప్ us, మే గాడ్ ఎనేబుల్ us, మే గాడ్ see us through Pastor Garu. So the first session is over. We can have 1 or 2 songs and the mic is over to you, sir. చక్కగా రిఫార్మేషన్ గురించినటువంటి వివరణ మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరించినటువంటి ఆరోగ్య రజనీకాంత్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా వారు చెప్పినట్టుగా వీఆర్ నాట్ హియర్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్ by penetrate, but we are here by depicting ourselves in the presence of God. ఇది చక్కగా మనకు క్లారిటీ ఇచ్చారు. ఏదో మన యొక్క పాపాలు ఒప్పుకోవడానికి లేదా మన పాపాలు పోవడానికి కొన్ని క్రియలు చేయడం ద్వారా మన పాపాలు పోవడానికి కాకుండా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడం ద్వారా మాత్రమే మన పాపాలు తొలగిపోతాయనేటువంటి సత్యం